బతుకమ్మ పండుగ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మని పూజించి అంగరంగ వైభవంగా 9 రోజులు ఆటపాటలతో జరుపుకునే ఒక ప్రత్యేకమైన పండుగ. మహిళలకి ఎంతో ఇష్టమైన ఈ పండుగని మన కాంగ్రెస్ ప్రభుత్వము ఆంక్షలు విధిస్తూ పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా కోర్టు ఆర్డర్స్ ద్వారా తెచ్చుకొని చేసుకోవాల్సిన దుస్థితి మనకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి మహిళలకి ఏర్పడింది. ఒకవైపు నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ని ఈరోజు నుంచి అమలు చేస్తూ ప్రజలకి మరియు ముఖ్యంగా మహిళలకి దేవి నవరాత్రుల సందర్భంగా కానుక మన నరేంద్ర మోదీ గారు ఇస్తుంటే, మరొక వైపు చార్మినార్లో కూడా మన సొంత ప్రదేశంలో కూడా మన బతుకమ్మను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర మహిళలు ఉన్నారు. ఇకనైనా హిందూ మహిళలు అందరూ కూడా ఆలోచించాలి. అది మన హక్కు, మనం చేసుకోవాల్సిన పండగని కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఆంక్షలు విధిస్తుంది. రేవంత్ రెడ్డి గారు కోటి మందిని కోటీశ్వరులను చేయాల్సిన అవసరం లేదు, మా హక్కులను మాకు కల్పించండి, మేము స్వేచ్ఛగా మా పండుగలు జరుపుకునే అవకాశం మాకు ఇవ్వమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే చార్మినార్ అందరికీ సంబంధించింది, ఓన్లీ ఒక్కరికి దానికి ప్రత్యేకత ఓన్లీ ఒక్కరికే లేకపోతే ఒక్కరు మాత్రమే చేసుకునే విధంగా కాకుండా రానున్న రోజుల్లో 9 రోజులు ఖచ్చితంగా అందరూ బతుకమ్మలో మహిళలందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా మీరు చేయాలని దానికి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది. ఇకపోతే రేపు 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 4 నుంచి 5:30 వరకు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకి ప్రతి ఒక్క హిందూ మహిళలు ఆడపిల్లలు అందరూ పాల్గొనాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన పండుగను ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా అందరూ పాల్గొనాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అలాగే ఎక్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కరెంట్ తమిళనాడు వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి ఖుష్బూ సుందర్ గారు రాబోతున్నారు. ఈ యొక్క పోస్టర్ లాంచ్ గురించి మా రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.